నయమానిస్తున్నటువంటి మంచి సాక్ష్యం ఏంటంటే, అప్పుడు అతడు తన పనివారముతో కూడా దైవజనుని దగ్గరకు తిరిగి వచ్చి అతని ముందర నిలిచి, చిత్తగించుము, ఇశ్రాయేలులోనున్న దేవుడు తప్ప లోకమంతటి యందును మరి ఒక దేవుడు లేడని నేను ఎరుగుదును. ప్రియులారా, దేవుడు చేసిన ఈ అద్భుతము ద్వారా తన నామానికి మహిమ ఘనత తెచ్చుకోవాలనేది దేవుని యొక్క ఉద్దేశము. నయమాను మారు మనసు పొంది ఇచ్చిన సాక్ష్యం ఏంటంటే, ఇశ్రాయేలులో ఉన్న దేవుడు తప్ప ఈ లోకమందంతటా వేరొక దేవుడు లేడు. ప్రియులారా, దేవుడు పాత నిబంధన కాలంలో చేసిన అద్భుతాలన్నింటిలో రాజులైనా, గనులైనా,